తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టులు విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పరిపాలనపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరించి వేస్తూ హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను గ్లోబలైజేషన్ చేయడానికి మూసీ సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో హైడ్రాకు విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తోంది. మూసీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే పేరుతో వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ నివసిస్తున్న వారి జీవించే హక్కును కాలరాస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలు, నగరంలోని మురుగునీటితోనే మూసి మురికి కూపంగా మారిందనే విషయం ప్రభుత్వం మర్చిపోయిందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రేడార్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్న రిజర్వ్ ఫారెస్టు ధ్వంసమవుతోంది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. ఇక కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు బనాయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కామ్రేడ్ నల్లమారి అశోక్ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం వద్ద 6 విప్లవకారులను పాశవికంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో బాధ్యతారాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడులలో వాటా, పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేర్లతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను ప్రజలు వ్యతిరేకించాలంటూ లేఖలో తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇస్తూ విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది.